ఒక దేశ ప్రధాని ధరావత్ రాజ్ కుమార్ నాయక్ అంటే నా జాతిని కూడా నేను చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా ఏమో జాతి పేరు చెప్తే ఎక్కడ తొక్కేస్తారో లేదా నరేంద్ర మోదీ గారు రాజ్ కుమార్ సాక్షాత్తు నాయక్ అని చెప్పారు. చెప్పడం ద్వారా ఆ రోజు నుంచి నేను ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏమైనా అడిగితే నాయక్నే అంటాను నేను. అవును అంతే కానీ కదన్న. దానికి ముందు వరకు భయపడేవాడిని. ఎక్కడైనా ఎవరైనా గిల్టీగా ఫీల్ కొంత అవుతారేమో, అరే వీడేంటి బంజారాలు అమ్మడోడు అని చెప్పేసి ఒక మాట అలా అనేస్తారన్న. అంటే అంటారేమో ఒక చిన్న ఒక ఇన్సెక్యూర్ ఫీల్ ఉండే. కానీ కానీ ప్రధాని మాట్లాడిన తర్వాత నేను నా జాతిని గర్వంగా నాయక్నే అని Right. చెప్పేసి చెప్పుకుంటున్నా. అంటే ఆ స్కోప్, ఆ కష్టం ఏదైతే మనం నమ్ముకొని వచ్చామో ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని, ఆ కల్చర్ని కష్టపడ్డం దాంట్లో 101 రోజుల పాటు నిర్విరామంగా మన ప్రభుత్వ Programs పాఠశాలల్లో, దేవాలయాల్లో, కూడలి ప్రాంతాలలో అలా మొత్తం ఈ పేరిణి నాట్యాన్ని ప్రదర్శిస్తూ దాని గురించి వివరిస్తూ ముందుకెళ్ళడం, దాని ద్వారా 5 సంవత్సరాల తర్వాత అవార్డు రావడం, ఒక దేశ ప్రధాని నా గురించి స్పెషల్గా మాట్లాడడం అనేది గొప్ప విషయం అన్న. చాలా గ్రేట్ అన్న. ఇది యువతకు ఈనాటి యువతకు ఒక యువతకు మేల్కొల్పు కావాలి. తప్పకుండా అది. ఎందుకంటే ఆ మన ఏదైతే వర్గ వివక్ష అనేది ఏదైతే ఉందో, అవును. మేము గొప్పలం గొప్పలం అనేది ఒక కులాన్ని బట్టో మతాన్ని బట్టో రాదు. ఒక వ్యక్తి ఔన్నత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు, మీ గురువులు అయితేనేమి, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం అయితేంది, నరేంద్ర మోదీ గారు అవును. అలాంటి మీలాంటి గొప్ప వ్యక్తులను గుర్తించి ఈ అవార్డుకి సెలెక్ట్ చేసుకొని భారతదేశం మొత్తం గర్వించదగ్గ వ్యక్తుల్లో మీరు ఒక గొప్ప వ్యక్తులుగా అన్న. ఉండడం, తెలంగాణ వారు కావడం, ఈ రకంగా ఇట్లున్నటువంటి సందర్భంలో మన తెలంగాణ సమాజానికి ఇప్పుడు మీరు ఒక యువత సక్సెస్ఫుల్ లెజెండరీ పర్సనాలిటీ. అన్న ఎందుకంటే యు ఆర్ ది గ్రేట్. ఎందుకంటే కాకపోతే అన్న ఇక్కడ ఒక చిన్న స్పేస్ తీసుకుంటాను నేను. మీరు అన్నారు ఏది మేము బంజారాలము అదే, కానీ అందరూ సమానమే, అందరం మనుషులమే. ఇదన్నీ కూడా ఈ వర్ణ మనకి ఏదైతే ఈ కుల మతాలు అనేటిది, జాతులు అనేది ఎప్పుడో వర్గీకరించబడ్డాయి. ఆ వర్గీకరించబడ్డటువంటి 4 వర్గాలుగా డివైడ్ చేసిండని చరిత్ర చెప్తుంటది. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇవన్నీ కూడా ఎప్పుడో పురాతనంగా ఇది ఏదో ఇప్పుడు మానవ జాతి పుట్టుక నుండి తర్వాత దాన్ని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో ఇవి వచ్చినాయి. కానీ ఇక్కడ మీరు మాట్లాడినాక ఈ సందర్భాన్ని నేను మాట్లాడదలుచుకున్నా. ఎందుకంటే దాన్ని మనిషి గుణాన్ని బట్టి ఇతడు మంచి సద్గుణాలు కలిగిన వ్యక్తి అయితే బ్రాహ్మణుడు, మంచి యుద్ధ నీతి పోరాట పటిమ కలిగిన వాడు క్షత్రియుడు, ఒక వ్యాపారము చేసుకునే వాడిని వైశ్యుడు, ఒక శూద్రుడు అంటే అతడు కొంచెము అంటే ఒక మానవ విలువలు లేనటువంటి వ్యక్తులను శూద్రుల కిందకి తీసుకుంటారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని మన ఛానల్ ద్వారా నేనేమంటానంటే కేటగిరీగా ఇట్లా మార్చేశారు, వర్గీకరణ చేయడం. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో మీలాంటి ఉత్తమ గుణాలు ఉన్న వాళ్ళు బ్రాహ్మణుల కంటే కూడా గొప్ప వ్యక్తులుగా అంటే బ్రాహ్మణులని, వైశ్యులని కానీ ఎవరిని కూడా మనం కించపరచాల్సిన అవసరం కూడా వాస్తవానికి లేదు. ఇక్కడ ఎవరైనా అతీతం ఏంటంటే ఇక్కడ ఒక్కటే ధర్మం. మనం ధర్మంలో నడుస్తున్నామా లేదా? మనిషి అనే గుణం అనేది ఎట్లుంటుందంటే మంచికి చెడుకు రెండింటి మధ్యలో ఎప్పుడు కొట్టుమిట్ట ఆడుతూ ఉంటుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప, లేదంటే నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అనే. ఇక్కడ ఏంటంటే నేను గొప్ప అనిపించుకోవాలంటే నాకు 10 మంది చెప్పాలి, అప్పుడు నేను గొప్పవాడిని. ఆ కాన్సెప్ట్లో మనిషి అనేవాడు ఏం చేశాడంటే కేటగిరీస్ చేసేసి ఇలా ఒక 4 కులాలుగా విభజన చేయడం జరిగింది. అంటే నాకు తెలిసినంత మటుకు. కానీ నేను ఒకటే అంటానన్న, ఈ శరీరము లోపల ఉన్న ఆత్మ, ఈ రెండు లేకపోతే అసలు కులం ఎక్కడిది, మనం ఎక్కడ? ఇది కూడా నాకు ఒక అద్భుతమైన విషయం. ఎట్లా అంటే ఈ నాట్యంని నేను నేర్చుకోవడము, నేను ఏనాడు నేను ఒక బంజారా బిడ్డ, నేను ఒక మనిషినయ్యా, ఈ ప్రకృతి బిడ్డని, నేను ఈ ప్రకృతి, విశ్వం, ఈశ్వరుడు లేకపోతే అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము అసలు? సో నేను బాగా నమ్మే దాంట్లోనే నేను నాట్యం నేర్చుకోవాలి, నాట్యం 10 మందికి పంచాలి. ఆ తర్వాత నాట్యం ఒక్కటే కాదు,
అంటే ఈ కల్చర్‌లో ఉన్న అంటే నృత్యాలే గావచ్చు, సంగీతాలే గావచ్చు, యోగా గావచ్చు, మెడిటేషనే గావచ్చు, ఇన్‌స్ట్రుమెంటలే గావచ్చు, ఇట్లాంటి ప్రతి అన్నిటిని గనక మనం ఒక వ్యక్తి నేర్చుకోవడం నిర్మాణం, వ్యక్తి అంతే. అంతే నిర్మాణం అనేది వాస్తవన. ఇవి ఉండాలి. నేర్చుకోకనే మనం కల్చర్‌ని అర్థం చేసుకోకపోవడం వల్లనే ఏం జరిగిందంటే అంతా చిందరవందరగా అయిపోయింది. జనంలో ఒక క్లారిటీ లేకుండా అసలు తను ఎందుకు బతుకుతున్నాడు? ఎందుకు పుట్టాడు? అనే కాన్సెప్ట్‌ని మిస్ అయిపోయాడు. వీటిని టచ్ చేస్తే తనకు అర్థమవుతుంది. నేనసలు దేనికోసం పాకులాడాలి? దేని వెనకాల ఉరకాలి అనేది. తనకు తాను స్వతహాగా క్లారిటీ, ప్యూరిటీ కోసం బతకగలగాలి. కానీ అది లేదు. అది మర్చిపోయినాం మనమంతా. సో నేనేమంటానంటే ఈరోజు ఈ దశలో ఇప్పుడు నడుస్తున్న యువతనందరికీ నేను చెప్పేది ఒకటే. మన సంస్కృతి సాంప్రదాయాలను అసలు ఏంటి? అది నీది ఏ కులమైనా సరే నేనేం కులాన్ని పెట్టి నేనేం చెప్పట్లే. నేనే ఒక స్వతహాగా ఒక బంజారా కుటుంబం నుంచి వచ్చి ఈరోజు శాస్త్రీయమైన పెరిని నాట్యాన్ని నేర్చుకోవడం జరిగింది. ఆనాడు అగ్రకులాలు ఏవైతే ఉన్నాయో అవే నేర్చుకునేవారు. అంటే వాళ్ళే నేర్చుకునేవాళ్ళు ఎక్కువగా ఇలాంటి శాస్త్రీయాన్ని. కానీ ఈనాడు నేను ఒక బంజారా కుటుంబం నుంచి వచ్చి నేర్చుకున్నా. సో నేనేమంటానంటే ఎవ్వరైనా ఏ కులమైనా సరే మీరు ఈ కల్చర్‌ని ఎప్పుడైతే అలవాటు చేసుకోవడం జరుగుతదో అప్పుడు మీరు ఎలా బతకాలి అనే ఒక చిన్న ఆలోచన మీకు ఏర్పడుతుంది. అప్పుడు మీకు ఈ ప్రకృతి, ఈ విశ్వం ఎప్పుడు తోడుగుంటుంది. ఈ ప్రకృతిలో విశ్వంలో కూడా కులాలను, మతాలను మనం వెతకాలని అనుకున్నామంటే ఇక మనకంత మూర్ఖత్వం ఇక ఏది ఉండదు. ఈ డిస్క్రిమినేషన్ అంటే ఈ వర్గీకరణ అనేది ఉండొద్దు అనేది మీ మెసేజ్. నేనైతే అదే వ్యక్తి నిర్మాణం ఉండాలి. నాకు సమాజం పట్ల బాధ్యత మంచి మిత్రులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, అన్ని కులాలు ముస్లిమ్స్ ఉన్నారు. నేను స్వతహాగా ఒక ముస్లిం గురువు దగ్గరనే నేను నేర్చుకున్నా. నాకు బువ్వ పెట్టింది ఆయనే. ఎక్సలెంట్. సో నేను కులాల గురించి కాకుండా నేను మనిషి యొక్క భావం, మనసు అంటే మనలో మనం ఎవరు అని తెలుసుకోవాలంటే మన సంస్కృతిని టచ్ చేయాలి కంపల్సరీ. ఇలాంటి శాస్త్రీయ నృత్యాలు కానీ, శాస్త్రీయ సంగీతం అనగానే మనకు ఇదివరకు చెప్పుకుంటే సంగీతంతో పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా నిలబెట్టేవారని చెప్పేసాను. ఇట్స్ అ కైండ్ ఆఫ్ థెరపీ. మనం వినే ఉంటారు, మీరు ఆల్రెడీ ఇలాంటివి వినే ఉంటారు. సో ఎన్నో సినిమాల్లో కూడా మనం చూసే ఉంటాం. ఎందుకంటే ఆల్రెడీ ప్రాయోగికంగా జరిగింది కాబట్టి. అంటే మన కల్చర్లో అంత అద్భుతమైన విషయాలు ఉంటాయి. ప్రతిది కూడా మానవునికి సంబంధించిన ఏది కూడా ఏ ఆర్గాన్ కూడా మనసుతోటి నిర్మాణం అంతే. ఇదేదో మనసుని అదుపులో పెట్టుకొని 100 కోట్లు ఉండి ఇది బాగలేకపోతే వేస్ట్. కరెక్ట్ అన్న, 100% అది. కానీ మీకు ఇంకా ముందు ఇంకేమన్నా గోల్స్ ఉన్నాయన్నా? నేను అందరు అనుకుంటారు రియల్ గా మీరు మన స్టూడియోకి రావడం అనేది మరీ ఎందుకు చెప్తున్నానంటే ఒక అవార్డు రాగానే నేను ఒక గొప్ప వ్యక్తిని, నేను అనే ఒక భావన, చిన్న భావన కూడా నీ లోపల లేదు. ఎందుకంటే ఇలాంటి ఒదుపుదనం ఉన్నటువంటి మీరు వ్యక్తిగా ఈ సమాజానికి, ఈ యువతకు, ఎందుకంటే సన్మార్గంలో నడవని యువత ఎట్లయితే ఉందో ఈరోజు చూస్తున్నాం మనం కూడా అబ్సల్యూట్ ఫెయిల్యూర్. ఎక్కడ కూడా మనకు ఒక 3-4% కూడా సక్సెస్ రేషియో లేదు. కానీ ఇలాంటి సందర్భంలో దీంట్లో తల్లిదండ్రుల బాధ్యత ఎంత ఉన్నది అని మీరు అనుకుంటారు? ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డ నాయకులది ఎంతవరకు ఉన్నది అనేది ఇవన్నీ పక్క పెడితే మీరు చెప్పింది ఇంతకుముందు వ్యక్తి నిర్మాణము తనకు సోయి, అంతే తనతోటి తనకు ఉండే ఒక బాధ్యత తీసుకొని ఒక వ్యక్తిగా వ్యక్తి నిర్మాణం అనేది అవసరం అనేది చెప్పిండన్న. మీ గోల్స్తో పాటు ఈ సమాజానికి, యువతకు మేలుకొల్పుగా మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వగలుగుతారు? తప్పకుండా అన్న. వ్యక్తి నిర్మాణం స్వతహాగా ఎప్పుడు జరుగుతుంది అంటే అదే మన కల్చర్ని ఎప్పుడైతే మనం ట్రై చేస్తామో చాలన్న అది మొత్తం నేర్పించేస్తుంది మనకి. మన కల్చర్ మనకు అన్ని ఆల్రెడీ నేర్పింది, కానీ కల్చర్ మరితే ఈరోజు అంటే ఇప్పుడున్న యువత సహజంగా అంత దాని వైపు అంతగా చూడట్లే. ఎందుకన్నా అంటే ఇప్పుడు వెస్టర్నైజేషన్ ని చూసి మురిసిపోతున్నారు అన్నమాట. కానీ అదే సంస్కృతి కాదు కదన్న. అదే కదా. ఇప్పుడు అదే అమెరికాలో చూస్తే ఇప్పుడు మీరు అద్భుతంగా వాళ్ళు అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇటలీ కావచ్చు, వారి దేశాల్లో వాళ్ళందరూ వచ్చి అక్కడ దాగేందు కన్నా ఇప్పుడు మనం కులంగా చూసుకుంటే అంటే మతాలుగా చూసుకుంటే అరేబియా అంటే మన సౌదీ అంటే ముస్లిమ్స్, ఇట్ సీమ్స్ డైరెక్ట్ ముస్లిమ్సే వాళ్ళు మంచి దేవాలయాలను కట్టిస్తున్నారు. అంటే అన్ని దేశాల్లో ఇప్పుడు మన తెలుగు అంటే మన హిందూ సాంప్రదాయాన్ని చాలా అద్భుతంగా వాళ్ళు పాటిస్తున్నారు.
భగవద్గీత శాస్త్రం జర్మనీలో భగవద్గీత స్కూళ్ళల్లో ఉంటదన్న, భారతదేశంలో ఉండదు. లేదు. చెప్పండి గొప్ప ఒకసారి. విషయం చెప్పిండ్రన్న. రాధే రాధే అని చెప్పేసి ఢిల్లీ గల్లీల్లో కావచ్చు, మన ఇక్కడ హైదరాబాద్ లో కావచ్చు, మీరు ఢిల్లీలో ఎప్పుడైనా వెళ్తే కొన్ని సందర్భాల్లో ఇక వాళ్ళు రాముని ఎలా కొలుసుకుని అంటే ఒక భజన లాగా వెళ్ళిపోతా ఉంటారు మొత్తం అంటే ఢిల్లీ మొత్తం. ఇంత గొప్ప చరిత్ర అమెరికన్స్ ప్రపంచ దేశాలు అడాప్ట్ అరే చేసుకున్నాయి. వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు, మనం చేసుకోలేకపోతున్నాం. ప్రపంచంలో అతిపెద్ద యూనివర్సిటీ యోగా అంటే యోగాకు సంబంధించిన యూనివర్సిటీ చైనాలో ఉంది. అబ్బా, మరి మన భారతదేశం ఎక్కడ పోతుంది? మన యువత ఎక్కడికి పోతుంది? దేని వెనకాల ఉరుకుతుంది? ఇక్కడ పుక్కడికి నేర్పుతాను రాను రాయి అంటే రాదు. అది ఫ్రీగా నేర్పిస్తే ఆయనకేమొచ్చు? ఇఫ్ యోగా శాస్త్రం నాన్ అంటే అంత ప్రాపర్ గా దాంట్లో దాని గ్రిప్ తెలియక ఏదో పై పైన షోప్ టప్ చేసేసి నెలకు 5,000 రూపాయల ఫీజు అనగానే ఉరుకుతారు అక్కడికి. అమెరికాలో నెలకి ₹1,00,000 కూడా యోగా చెప్తే తీసుకుంటారు. బ్రహ్మాండంగా. అరే నేను పనిచేసి వచ్చిన కదా. నేను మలేషియాలో దాదాపు ఒక 5 సంవత్సరాలు పనిచేసి వచ్చాను. రిజైన్ చేసి నా కట్టు, నా బోనం, నా కల్చర్, నా సంస్కృతి సాంప్రదాయాలు, నా పేరుని అని చెప్పేసి ఎప్పుడైతే ఇక్కడ నుంచి స్లోగాన్ వినిపించిందో తిరిగి చాలు వచ్చేసారు. అరే భయ్ నేను వెళ్ళాలి, నా తెలంగాణకు నేను వెళ్ళాలని రిజైన్ చేసి మరి వచ్చేసాను. వచ్చేసిన తర్వాతనే నేను 101 రోజుల పాటు కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అంటే అన్న ఒక్కటి, యువత గనక మేల్కోకపోతే ఇది ప్రపంచ దేశాల్లో ఒక మొట్టమొదటి దేశం ఇప్పుడు ఏంటంటే యువతతో నిండి ఉన్న దేశం భారతదేశం. ఇప్పుడు గనక సరైన మార్గంలో యువత నడవకపోతే దాదాపు 20 నుంచి 30 సంవత్సరాలకు మనం వెనక్కి వెళ్తాం. ఎక్సలెంట్. వాళ్ళు చేయాల్సిందల్లా ఒక్కటే, కల్చర్ అసలు ఏంద్రయ్యా, నీ కల్చర్ ఏంది, నువ్వు ఎలా పుట్టావు, ఏంటి అసలు నువ్వేంటి అనే వాటిని తెలుసుకోవాలంటే ఈ సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్న కల్చర్ని ఒక్కసారి మీకు అనిపించలేదా ఎప్పుడన్నా ఈ పాఠ్య పుస్తకాలలో మనకి ఉన్నాయన్న అన్న? ఇప్పుడు అంటే విద్యా విధానంలో అదే ఇప్పుడు కరెక్ట్ అడిగారు ఈ క్వశ్చన్. నటరాజ రామకృష్ణ గారు, పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు ఈ పేరుని సృష్టికర్త ఆయనే. నేను విద్యా విధానంలో తీసుకురావాలన్న ఒక చిన్న ఆలోచన నాలో ఎలా పుట్టిందయ్యా అంటే తన విజన్ అది. ఇది పిల్లల్లో తీసుకురావాలి అంటే ఇది పిల్లల్లో అర్థమయ్యేలాగా చెప్పాలి, పాఠ్య పుస్తకాలలో రావాలి, ఇలాంటి మన కల్చర్ గురించి పాఠ్య పుస్తకాల్లో ఉంటే వాళ్ళు చదివిన చదువులకి దీనికి చాలా అద్భుతంగా తోడై వాళ్ళు ఇంకా అద్భుతమైన స్థాయిలో ముందుకు ఎదుగుతారని చెప్పేసి చెప్పేవారన్న. అది ఆయన దగ్గర నేను ఉన్నప్పుడు నేను తెలుసుకున్న విషయాలు ఇవి. జనరల్ కన్వర్జేషన్లో నేను విన్నా, అది ఎక్కడో నాకు లోపల అలా స్టిక్ ఆన్ అయిపోయింది. నేను ఫారెన్ వెళ్ళినా కానీ లోపల తిరుగుతున్న విషయం అదే. సో ఇమీడియట్ రిజైన్ చేసి వచ్చి స్కూల్లోనే చేశాను. దాదాపుగా లక్షల మంది విద్యార్థులకు నేను చూపించడం జరిగింది ఇదే పేరుని నాట్యాన్ని. గ్రేట్ అన్న. అలా ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎడ్యుకేషన్లో కూడా మ్యూజిక్ అండ్ క్రాఫ్ట్ కింద మన తెలంగాణ గురుకుల పాఠశాలల్లో కావచ్చు అన్ని చోట్ల టీచర్స్ని పెడుతున్నారు. అలా ఇప్పుడు ఒక సోషల్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది, సైన్స్ ఒకటి ఉంటుంది, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఇలాంటి సబ్జెక్టులన్నీ ఉంటాయి. ఇవి చదివి మనిషి ఏం చేస్తున్నాడు చెప్పండి నాకు ఒక్క మాట? ఏం లేదు, శూన్యం. ఇదంతా చదివి కూడా వాడు ఒక మంచి సాఫ్ట్వేర్ జాబర్ అయినా అనుకోండి, వాని సంవత్సరం ప్యాకేజ్ వచ్చి 2 కోట్లు అమెరికా ఇస్తుంది, వెళ్ళిపోతాడు. ఇది గుర్తుపెట్టుకోండి ఒకటి. రెండోది, దేశం మెచ్చిన లేదంటే వరల్డ్ నెంబర్ 1 డాక్టర్ అయిందన్న, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓ పెద్ద స్టార్ బిజినెస్ మ్యాన్ అయిపోయింది, ఇది గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ అయ్యారన్న, అంటే ప్రపంచం మెచ్చుకోదగ్గ వ్యక్తులు అయ్యారు. వాడు సంపాదించే డబ్బైనా చేసే పనిలోనైనా సరిగా చేయకుండా ఎక్కడైనా మిస్బిహేవ్ కానీ ఇంకేడైనా తేడా కనుక చేసిండే అనుకో, కల్చర్ లెస్ ఫెలో అని తిడతారు. వాట్ యు మీన్ దట్ అన్న? కల్చర్ లెస్ ఫెలో, దట్ మీన్స్ హీ ఈజ్ నెవర్ టచ్ హిస్ కల్చర్. ఇఫ్ హీ టచ్ హిస్ కల్చర్ దెన్ హీ విల్ నో దట్ హౌ టు బిహేవ్ ఇన్ ద పబ్లిక్, how to guide a public, how to serve the public. Even though he is achiever, yes, but he fails everything just because of the culture, because of the misbehaving with others. Not only misbehaving ana, ante anti culture అంటే తను కల్చర్ ని ఎప్పుడైతే టచ్ చేస్తాడో ఇవన్నిటిని తెలుసుకోగలుగుతాడు. అరే నేను 100 కోట్లు 1,000 లక్షల కోట్లు సంపాదించిన నేను, మరి వీటిని నేను ఏం చేయాలి?
మళ్ళీ సమాజం కోసం నేను ఖర్చు చేయాలి, సమాజంని ఇంకా పైకి తీసుకురావాలి, పేద పిల్లలు ఎవరున్నారు, ఎవరికి ఎలా నేను మంచిగా చేయాలనే ఒక ఆలోచన ఎప్పుడు పుడతానంటే కల్చర్ని ఎప్పుడైతే టచ్ చేస్తారో అప్పుడు పుట్టుద్ది. నాట్ ఓన్లీ మిస్బిహేవింగ్, సర్వీస్ బ్యాక్. ఏమైతే గెయిన్ చేస్తున్నామో దాన్ని మళ్ళీ ఇవ్వకపోతే వేస్ట్ అన్న. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా చెట్టన మొలుస్తుంది, పండిస్తుంది, మనల్ని ఆక్సిజన్ ఇస్తుంది. దాన్ని కట్ చేస్తే దాన్ని కాల్చుకోవడానికి, మనం పొయ్యిలో పెట్టుకోవడానికి కూడా పనికొస్తుంది. అదే కొన్ని చెట్లు మనకు పేపర్గా పనికొస్తాయి, అన్ని విధాలుగా పనికొస్తాయి. మరే మనిషిని వాడు ఎలా పనికి రావాలి? ప్రపంచం మెచ్చిన నెంబర్ 1గా ఎదిగిన తర్వాత కూడా మనం సర్వీస్ ఓరియంటెడ్గా లేకపోతే వేస్ట్. సో ఈరోజు నేను నేర్చుకున్నా, మొన్న సమ్మర్లో 70 మందికి ఉచితంగా నేను క్లాస్ చెప్పడం జరిగింది. గ్రేట్ అన్న. మన నడిబొడ్డున మన నాంపల్లి తెలుగు లలిత కళా తోరణంలో అదే మామిడి హరికృష్ణ గారికి, అయ్యా నేను ఇక్కడ ఫ్రీగా క్లాస్ చెప్తాను, జర మీకు మాకు సపోర్ట్ చేయండి అంటే, రాజ్ కుమార్ యు గో హెడ్, అరే తమ్ముడు నేనున్నా అని చెప్పేసి గర్వంగా, అసలు నాకు ఎంత ఆనందం అంటే అన్న, అది పెట్టిన 2 డేస్లోనే దాదాపు 70 మంది వచ్చారు. 30 రోజుల పాటు చెప్దాం అనుకున్న క్లాసు 45 రోజుల దాకా వాళ్ళకి చెప్పి రవీంద్రభారతిలో వాళ్ళతోటి ప్రదర్శన చేయించడం జరిగింది, అంత పెద్ద స్టేజ్ మీద. అంటే వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఇంకో గొప్ప విషయం చెప్పుకోవాలన్న, వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి మేము. ఎందుకంటే ఫ్రీ బస్ ఒకటి పెట్టారు వారు. అంటే అంత ఆడపిల్లలు, చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు అందరూ అంత దూర ప్రాంతాల నుంచి రావడానికి కారణం కూడా 2 గంటలు 3 గంటలు జర్నీ చేసి ఎర్లీ మార్నింగ్ అంటే ఫ్రీ బస్. ఎగ్జాక్ట్లీ, అది చాలా అద్భుతంగా అనిపించింది మాకు. అటు ఫ్రీ బస్సు, ఇటు ఫ్రీ క్లాసులు. కల్చర్కి ఒక అంటే ఇలాంటి అడాప్టేషన్ చేసుకొని మనం కనుక వెళ్ళకపోతే అన్న కష్టం. అప్పుడు డబ్బులు ఇచ్చి నేర్చుకోవాలంటే పేద పిల్లలు ఆడ నేర్చుకుంటారన్న కష్టం. సో ఇంత దూరమైనా పర్లేదు, ఫ్రీగా బస్సు ఉంది మనకి, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ఫ్రీగా బస్ ఇచ్చి. సో మనం అక్కడ ఫ్రీగా క్లాస్ చెప్తున్నారు, వెళ్ళి నేర్చుకుందాం అని చెప్పేసి చాలా మంది, దాదాపు 70 మంది దాకా వచ్చారు. అంటే ఎక్కడో ఒక దగ్గర మనం ఎస్టాబ్లిష్ చేసి మనం నేర్చుకున్న దాన్ని పంచకపోతే కష్టం. కానీ మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పి, మీరు మన వ్యక్తులకు చెట్లకు ముడిపెట్టిండ్రు. ఒక చెట్టు అంత నీతి, జాతి, సంస్కృతిని అడాప్ట్ చేసుకునేది ఒక మనిషి ఎందుకు అడాప్ట్ చేసుకోలేకపోతున్నాడు? కానీ అడాప్ట్ చేసుకొని ఒక వ్యక్తిగా వ్యక్తి నిర్మాణమై అదొక మళ్ళీ ఇంకా నలుగురికి మనం ఒక మనం వాళ్ళకి ఇచ్చే దిశగా. ఎందుకంటే నువ్వు నీకుగా బతకకుండా నువ్వు సమాజంలో ఒక వ్యక్తిగా గుర్తింపుగా నలుగురికి ఒక ఐడెంటిటీ ఇచ్చే ఒక సంస్కృతిలోకి వెళ్ళాలనే మెసేజ్ చాలా గొప్ప. అదేనా మీకు దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళని చూసుకుంటే ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, మన భారత రాష్ట్రపతిగా చేసిన అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఎంత గొప్పటి వారన్నా. ఆయన రాష్ట్రపతి భవన్ నుంచి పోతుంటే ట్రంక్ పట్టుకొని పోయారు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. అరే వచ్చాము వితౌట్ అంటే ఏమి లేకుండా వచ్చాము, పోయేటప్పుడు కూడా ఏమి లేకుండానే పోతాము. నువ్వు 100 కోట్లు సంపాదించి పెట్టేది ఎవరి కోసం? అంటే నీకు పుట్టిన పిల్లల కోసమా? ఎవరి కోసం? నువ్వు సంపాదించొద్దని చెప్పట్లే, కానీ ఆ సంపాదన ఎవరికై ఉండాలి అంటే సమాజ సేవకై ఉండగలగాలి. నీకు కావాల్సినంత దాచుకో. నీ తరం అంటే నువ్వు బతికినంత కాలం బంగారపు గదిలో బతుకు, అంత సంపాదించుకో. కానీ అంతకు మించింది ఏం చేస్తావు? నీ కొడుకు అందజేస్తావు. మరి నీ కొడుకు నువ్వు అందజేస్తావు, బాగానే ఉంది, కానీ నీ కొడుకు నీలాగా సమాజ సేవ చేస్తాడా? కాదన్నా, ఇక్కడ ఒక డౌట్. 100 కోట్లు సంపాదిస్తాడు వాడు, ఆయన కొడుకు కరెక్ట్ లేకపోతే ఎందుకన్నా వాని జీవితం? అంతే, వెరీ సింపుల్. డైరెక్ట్ బిజినెస్ లోకి తోసేస్తారు. అంటే వానికి వ్యక్తి నిర్మాణం, కుటుంబ నిర్మాణం, సమాజ నిర్మాణం. అవును, సమాజ నిర్మాణం అయితేనే ఈ వ్యవస్థ నిర్మాణం. అవును, ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన మొత్తం అసలు మీరు ఇక్కడికి ఏమైందంటే మనం ఒక పరిమితంగా మనం ఒక పేరుని దాని గురించి మాట్లాడుకునే ఒక పరిస్థితిలో మీకు వచ్చిన అవార్డు వచ్చినటువంటి సందర్భం చర్చించుకుందాం అనుకుంటే మీరు సమాజానికి నిజంగా గొప్ప ఆదర్శంగా ఒక మెసేజ్ ఇచ్చారు. ఎందుకంటే అన్న ఇదంతా కల్చర్లోనే కన్వే అయి ఉంటుంది. అవునన్నా, గ్రేట్. ఈ రోజు మనం ప్రపంచ కుబేరుడు అని చెప్పుకునే ఎలన్ మాస్క్, ఆయన ఒక ముద్ర పెట్టి ఉంటాడు ఇట్లా, అంటే నిత్యం ధ్యానం. వాళ్ళు ఏంటంటే శ్వాసను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు అంటే మనం వాళ్ళని ఏనాడు క్వశ్చన్ చేసేంత స్థాయికి మనం ఎదగలేదు.
కానీ వాళ్ళ భావాలను వాళ్ళ ఆహార్యాన్ని చూసి కనిపెట్టగలగవచ్చు. కొంతమంది ఇలా పెడతారు, కొంతమంది ఇలా పెడతారు. ముద్రలు ఆ ముద్రలు యోగా ఆ, ముద్ర. ఆ, అంటే వాళ్ళు ఎప్పుడు కూడా కొంతమంది మెడిటేటివ్ మాట్లాడుకుంటా కూడా ఆ, ఈ ముద్రలో ఉంటారు. వాస్తవన్నా అంటే మెడిటేటివ్ స్టేజ్లో ఉంటారు ప్రతి ఆ. ఒక్కరు కూడా. అంటే కల్చర్ని ఫాలో అవుతున్నారు వాళ్ళు. ఏ కల్చర్ని ఫాలో అవుతున్నారు అయ్యా అంటే భారతదేశం యొక్క కల్చర్ని ఫాలో అవుతున్నారు. ప్రపంచానికి నాగరికత నేర్పింది భారతదేశమే కదన్న. భారతదేశమే. మీకు ఇంకొక అద్భుతమైన విషయం దీంట్లో చెప్తా అంటే ఇప్పుడు. దీనికి ఇంత భాండాగారం ఉంది అనే కదా విదేశీయులు మొత్తం దాడి చేసి Yes, yes. ఎంత అవును, దొబ్బుకపోయినా అవును. దీన్ని అయితే తరగని దొబ్బకపోలేదు. తరగని తరగని ఆస్తి ఆస్తి మనది జ్ఞానం అన్న. జ్ఞానం. పుస్తకాలంటే నలంద విశ్వవిద్యాలయం ఏమైతే ఉందో దాన్ని కాలుస్తే దాదాపు 5, 6 నెలలు 7 నెలల వరకు కాలుతూనే ఉండే. మీకు తెలిసే ఉంటుంది. అవును. అంటే అలాంటి విశ్వవిద్యాలయంలో ఎంత పెద్ద మళ్ళీ గ్రంథాలు ఇప్పుడు మోదీ ఉండుండొచ్చు. గారు దాన్ని మళ్ళీ రెనోవేట్ పునరుద్ధరణ చేశారు. చేయించాలని చెప్పి. మొదటగా జరిగింది మనకేంటంటే మౌఖిక జ్ఞానం ఏందయ్యా అంటే మాట ద్వారానే జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. మాట ద్వారానే మన జ్ఞానాన్ని పొందగలిగినాం. మరి దాన్ని ఎలా చంపుతావు? చంపలేం కదా. ఇవాళ అంటే ఓ బ్రిటిష్ అతనే కావచ్చు, నైజాం అప్పుడు ఉన్న ముస్లిమ్సే కావచ్చు, వాళ్ళు ఏంటంటే మీరు పండితులు, మంచి పండితులు, లేకపోతే మంచి అంటే సంస్కృతి సాంప్రదాయాల గురించి చాలా గొప్పగా ఎన్నో విషయాలను తెలియపరుస్తున్నారు జనాలకి. నాకంటే నా ఊహకు వచ్చినది, నా జ్ఞానానికి వచ్చిన విషయాన్ని మీకు చెప్తున్నా. ఈ మనిషిని రేపు చంపేయాలి మనం. నీకేమైనా లాస్ట్ కోరిక ఉందా? అయ్యా నాకు ఒక్కరోజు గడువు ఇవ్వండి అని చెప్పేసి అడిగి ఒక్కరోజే కదా చలో పోనీ అని చెప్పి ఒక్క రోజులో ఎన్ని పుస్తకాలు రాస్తాడు అంటే పుస్తకాలు రాయడు ఆయన. గ్రంథాలు కాల్చిపడేశారు. ఓకే, చంపేస్తారు ఇప్పుడు ఈయనని. ఒక వ్యక్తి మంచి జ్ఞానం ఉన్న వ్యక్తిని పోయి ఎన్ని పుస్తకాలను రాస్తాడు? రాయలేవుడు కదా. మౌఖికంగా చెవులల్లో వాళ్ళ కొడుకుకో, వారి సన్నిహితంగా ఉన్న వారికో, వాళ్ళ శిష్యులకో మౌఖికంగా అంటే వారి మాటల ద్వారా జ్ఞానాన్ని పొందుపరిచి తను వచ్చి ఆ చంపకుండానే వాడు చంపేసేవారు. అట్లా ఎంతమందిని చంపుతారన్నా? ఎన్ని గ్రంథాలయాలను కాలుస్తారు. సో వాళ్ళు ఎంత దోచుకుపోయినా కానీ తరగంది ఏంటంటే మన జ్ఞానం ఎక్కడ దాగుంది అంటే ఇక్కడనే దాగుంది. మనం ఏం లేదన్నా నిద్ర లేవాలి. ప్రతి మనిషి ఇప్పటికీ నిద్ర స్థాయిలోనే బతుకుతున్నాడు, ఒక డ్రీమ్లో. అదేందయ్యా అంటే పెళ్ళిళ్ళు, పిల్లలు, సంపాదన, నేనేం తినాలి, ఎట్ట బతకాలి, గిదే. కానీ ఆ నిద్ర స్థాయిని గనక దాటి అసలు నేను ఎవరు అనే ఒక క్వశ్చన్ వచ్చిన రోజు తనకు అర్థమవుతుంది అన్న జ్ఞానం అంటే ఏంటో. అప్పుడు తన్నుకుంటా వస్తుంది జ్ఞానం అంటే ఎక్కడుంది అసలు అనేది. తను ఎవరు అనేది అప్పుడు అర్థమవుతుంది. నేనేం చేయాలి ఈ సమాజానికని అప్పుడు అర్థమవుతుంది అన్న. ఇగో ఇంత గొప్ప జ్ఞానం దాచింది. సో ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళు ఎంత దోచుకొని పోయినా కానీ మంచిదే, తీసుకోపోండి. ఈరోజు కాకపోతే నువ్వు దోచుకున్న జ్ఞానం నువ్వు దోచుకొని పోతావు. పుస్తకాల ద్వారా కావచ్చు, ఇంకే ద్వారా అయినా నువ్వు దోచుకొని పోయి ఉంటావు. కానీ ఆ జ్ఞానం నీకు జ్ఞానం ఏం నేర్పిస్తుంది అంటే మంచి సంస్కారాన్ని నేర్పిస్తుంది. ఏ సంస్కారం అంటే తన సంస్కృతి ఏమైతే ఉందో అది మంచి వచ్చాడో అది వదిలేసి ఇదేరా అయ్యా అసలు సంస్కారం సంస్కృతి అని చెప్పేసి మన దేశం మీద మళ్ళీ వచ్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు అదే జరుగుతుంది. అమెరికా లాంటి పెద్ద పెద్ద అగ్ర రాజ్యాల్లో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు గొప్పగా వాళ్ళు పాటిస్తున్నారన్న. మనం పాటించట్లే. మనం ఇప్పుడు మిడ్డీలు గిడ్డీలు వేసుకొని మనం తిరుగుతూ ఉన్నాం. అంటే మనం ఆ వెస్టర్నైజేషన్ని మనం అలవాటు పరుచుకుందాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మంచి లాల్చీలు, మంచి పద్ధతిగా దేవుడుగా అంటే మన యోగా బ్రహ్మాండంగా సైన్స్ అనగానే ఇప్పుడు మీకు ఇంకో చిన్న విషయాన్ని చెప్తా. ఇప్పుడు రామరాజ్యం అని చెప్పేసి అంటే అయోధ్య కట్టారు కదా. ఈ విషయాన్ని ఒక దగ్గర రిలేటెడ్ పోరాటం మనకు అయోధ్య వచ్చింది. దాని అప్రిషియేషన్ కూడా అంత పెద్దగా ఎవరు చేయలే మొన్న పొలిటికల్గా చూసుకుంటే. సరే అదొక పార్ట్ పక్కన పెట్టండి. కానీ దానికి రిలేటెడ్గా ఒక విషయం చెప్తా మీకు. అంతటి అగ్రరాజ్యంలో శ్రీరామ రాజ్యం అనే ఒక వ్యవస్థ నడుస్తుంది. సాక్షాత్ యుఎస్ఏలా. అంటే ఎలాంటి అడ్వాన్స్ కల్చర్ అది. కానీ ఆ కల్చర్ ఆ అడ్వాన్స్ కంట్రీలో కూడా ఒక గొప్ప విషయం కూడా ఉంది. ఏందయ్యా అంటే కొత్త విధానాన్ని నువ్వు గనక ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేస్తే దే ఆర్ రెడీ టు అగ్రి. రామ 10 రూపాయలు, రామ 100 రూపాయలు అని నడుస్తుంది. ఎవరికైనా తెలుసా అన్న ఇది? అక్కడ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సైంటిస్టులు, పెద్ద పెద్ద కుబేరులు అందరూ కలిసి జీరో కరప్షన్, ధర్మం 4 పాదాల మీద నడవాలనే కాన్సెప్ట్లో రామరాజ్యాన్ని ఏర్పాటు చేసి అక్కడ నడిపిస్తున్నారు ఇప్పుడు కరెన్సీని.
గొప్ప గొప్ప వాళ్ళు డెవలప్. సైన్స్ ని మన కల్చర్ని అంటే కనెక్టెడ్ చేసి ముందుకెళ్తున్నారు. మన ఇప్పుడు ఇస్రో సంస్థలు ఏమైతే రీసెంట్గా వాళ్ళు వదిలిన రాకెట్స్ కానీ వాటి పేరుని ఎలా వర్ణించి పెట్టారో మీకు తెలిసే ఉంటుంది. సైన్స్ అద్భుతం, అది మన సైన్స్ మన కల్చర్లో దాగి ఉందన్న. మన స్ట్రక్చర్ చూసుకుంటే దేవాలయాలు కానీ, మన పాత కోటలు కానీ, పాత బంగ్లాలు కానీ ఎన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి ఉన్నాయన్న. ఇప్పుడు కట్టే ఒక్క ఇల్లును చూడండి, సరిగ్గా 20 ఏళ్ళు కాదు, 5 ఏళ్ళకే పగులుడు వచ్చేస్తూనే ఉంటుంది. మరి స్ట్రక్చర్ ఎట్టుపోయిందన్న, లిటరేచర్ అసలు ఎట్టుపోయిందన్న. మన సంస్కృతిని ఎవరైనా సరే ఎప్పుడైతే దాన్ని చదవడము నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారో, వాడు కట్టే ఇల్లు, వాడు చదివే చదువు కావచ్చు, వాడు చేసే బిజినెస్సే కావచ్చు, ఏ రంగం అయితే ఆ రంగంలో అద్భుతమైన స్థాయిలో ఎదుగుతారన్న. ఎక్సలెంట్. ఆ రోజు ఈ శబ్దంతో దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు. వారి ప్రేయర్స్కి మెచ్చి, వారి భక్తికి మెచ్చి ఇట్లా అంటే వెళ్ళిపోయేవాడు. మరి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎక్కడి నుంచో వచ్చేవాడు, ఏ టెక్నాలజీని వాడాడు ఆయన. నానో టెక్నాలజీ అంటుంటాం మనం ఇప్పుడు, కానీ ఇవన్నీ ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి అన్న. మెడిటేషన్ ద్వారా మనం ఆనాడే మన ఋషులు, మన మునులు అందరూ అంటే ఈ ప్లానెట్లో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఆనాడే చెప్పారు. కాకపోతే మన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక రాకెట్, ఇప్పుడు మన రాకెట్ వేసుకుని పోయి ఇది నిజమే, ఇది చంద్రగ్రహమే, ఇది సూర్యగ్రహమే అని చెప్పేసి ఇప్పుడు ప్రూఫ్ అవర్ సైన్స్ నా. మనదంతా ఆల్రెడీ కల్చర్ అంతా ఎప్పుడో చెప్పేసింది. దాన్ని పట్టుకొని ఇప్పుడున్న సైన్స్ టెక్నాలజీని కంపేర్ చేస్తూ దాన్ని డీకోడ్ చేసుకుంటూ వెళ్తే గనక భారతదేశాన్ని టచ్ కాదు కదన్నా, ఇటువైపు చూడాలన్నా భయపడతారు. అంత గొప్ప దేశంగా మారుతుంది. అంటే దాని మార్పు చెందాలంటే, ఇంత గొప్పగా మారాలంటే ముందుకు రావాల్సింది యువత. మన కల్చర్ని నేర్చుకోవాలి. నేను ఎప్పుడు కూడా ఒక స్లోగన్ వాడుతుండేవాడిని అన్న, బీ విత్ ద కల్చర్ అండ్ స్టాండ్ ఫర్ ద నేషన్ అని చెప్తా. ఎందుకంటే నేను అలాంటి కల్చర్ల నుంచి బయటకు వచ్చిన వాడిని, అలాంటి సంస్కృతి సాంప్రదాయాలను చూసుకుంటా అసలు ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది అంటే, నేను వాస్తవానికి గ్రంథాల్లో ఉన్న మ్యాటర్ని కూడా అవి చదవకుంటేనే నేను చెప్పగలిగిన రోజులు ఉన్నాయి. నా 101 రోజుల శ్రమ అదొక ధ్యానంగా, ఒక ఎలా అంటే ఇప్పుడు మనం కొన్ని అయ్యప్ప మాలలు వేస్తాం దీక్షగా, ఒక 45 రోజుల పాటు వేస్తాం. 40 అంటే మండల దీక్షగా వేస్తారు. నేను 101 రోజుల పాటు వేసినాను అట్లా. కాళ్ళకు చెప్పులు లేకుండా, కాళ్ళకు అంటే చెప్పులు లేకుండా ఎటు పోయినా చెప్పులు లేకుండే, ఆ బండల మీద చేసేటప్పుడు కానీ అట్లా ఎటు పోయినా అట్నే నడవాలి. కాళ్ళు అట్లా బొడిపలు అంటే ఇక ఎట్లా ఏమంటాయి, ఇక అదొక కుచ్చుకోవడము, బ్లీడింగ్ అవ్వడము. ఆ ఉదయం కడితే ఆ గోచి కానీ ఆ డ్రెస్ కాస్ట్యూమ్ వేసుకుంటే ఈ నడుముకు మొత్తం బ్లడ్ వచ్చేది. సో అంటే ఏదో ఒకటి చేయాలి, మన కల్చర్లో ఏదో ఒకటి తీసుకెళ్ళగలగాలి. ఆనాడు నేను చేసిన కృషి ఈరోజు మీ ముందర ఇట్లా నన్ను కూర్చోబెట్టింది. గ్రేట్ అన్న. అలా నేను అంటే మీరు నా ఒడిదుడుకులు ఏమైనా ఉండుంటాయా అని చెప్పేసి అన్నారు నన్ను. నాకు సహజంగా ఏంటంటే ఈ కరోనా టైంలో చాలా ఇక బండ్లు ఓడలు అని చెప్పేసి మనకు ఆల్రెడీ చాలా మందిని చూసే ఉన్నాం. కానీ అప్పుడు ఎఫెక్టెడ్ పర్సన్స్ మోర్ ఆర్టిస్టులు, కల్చర్కి అంటే ఎవరైతే సేవ చేసుకుంటాం అలాంటి కళాకారులు ఉన్నారు, చాలామంది బాగా ఇబ్బంది పడ్డారన్న. అందులో నేను కూడా ఒక పర్సన్ అనమాట. సూసైడ్ లాంటి టైమ్స్కి వెళ్ళిపోయి ఉన్న మూమెంట్లు ఉండే అనమాట. ఇక ఆ టైంలో మనోధైర్యంగా నాకు అంటే గురుగారు మాకు ఆనంద బ్రహ్మ ద్వారా మెడిటేషన్ని అంటే ఒక ప్రోగ్రామ్ అడిగారు వాళ్ళు. సరే ఇట్లా పేరుని నాట్యం ఆన్లైన్లో చేస్తారంటే చేస్తామని చెప్పేసి అంటే, సరే ఆనంద బ్రహ్మ ఓకే, వాళ్ళు దేనికోసం అడిగారని చెప్పేసి నేను చేయడం జరిగింది. కానీ అక్కడ ఆ గురుగారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నాలో జరిగిన మార్పు చాలా అద్భుతం. ఈరోజు నేను బతికున్నా అంటే కూడా ఆ గురుగారే, వారు శివపార్వతుల్లాగా ఇద్దరు కూడా నాకు ఎంత అంటే అంత గొప్పగా నన్ను ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళు ఎప్పటికీ వాళ్ళని మర్చిపోలేమన్నమాట. అట్లా అంటే చూడండి, ఇటు నేను నమ్ముకున్నది శివయ్యనే, నాట్యమే. అటు నాట్యము ఇటు యోగా, ఈ రెండు మళ్ళీ కలగలుపుకొని మళ్ళీ నన్ను నిలబెట్టినాయి. ఎంత అద్భుతాలంటే అన్న,
మన కల్చర్ ఎలాంటిది, మన ఇది చెప్పుకోవడానికి కొన్ని మీకు ఉదాహరణకి ఇస్తాను నేను. ఈ ప్రోగ్రామ్స్ ఎప్పుడైతే ఈ ఆనందో బ్రహ్మ జరిగిందో, దాని తర్వాత నాకు జరిగిన పెద్ద పెద్ద అద్భుతాలు ఏంటంటే, నేను ఇక కొన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా. ఒకానొక టైంలో ప్రధానమంత్రి గారు మన ఇక్కడికి వస్తున్నారు హైదరాబాద్కి. మా శిష్యులందరూ ఏమన్నారంటే, సార్, మాస్టర్, అన్న, అందరూ ప్రేమగా అన్నయ్య అని పిలుస్తారు, మాస్టర్ అని పిలుస్తారు, సార్ అని పిలుస్తారు. ప్రధాని గారు వస్తారు, ఆయన ప్రోగ్రామ్ మనం ఏమైనా చేయొచ్చా అన్నట్టు కొంచెం మాట్లాడుండే అనమాట. ప్రధాని ప్రోగ్రాం మనం ఎప్పుడు స్పష్టత, స్వచ్ఛత ఈ రెండు ఎప్పుడు మిస్ అవ్వను. మనస్ఫూర్తిగా అన్నా నేను పిల్లలకి, నాన్న మనస్ఫూర్తిగా కోరుకోండి, ఎటువంటి నెగిటివ్ థాట్ రాకుండా ఈ ప్రకృతికి, విశ్వాన్ని నమ్మి ఈశ్వరుడికి చెప్పండి, మనం చేస్తామని చెప్పేసి విత్ ఇన్ 2 daysలా 2 daysలా ప్రధాని గారి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. రతన్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో మమ్మల్ని పిలవడం జరిగింది. వెళ్ళాము. ఆ రోజు పద్మశ్రీ ఆనంద శంకరి గారి ప్రోగ్రాము. అప్పుడు నాకు ఎటువంటి అవార్డు లేదు, ఏం లేదు. మన పేరుని నాట్యం అక్కడ జరిగింది, ఒక బంజారా డాన్స్ జరిగింది. ప్రధాని గారు స్టేజ్ మీదకి వచ్చేసి శబాష్ బడియాకి ఆ పేరుని శివ తాండవ తాండవ అని చెప్పుకుంటే ఇట్లా ఇట్లా భుజం మీద చేసి అంటుంటే రొమ్మలు నిక్కబుడిచినాయి అన్న. అంటే నేను అప్పుడు ఏం నమ్మకం, నా నమ్మకం ఒకటే, నేను ప్రకృతికి ఏం చెప్పినా కానీ వింటది, ఆ విశ్వం వింటది, ఆ ఈశ్వరుడు నన్ను ఆశీర్వదిస్తాడు, అంతే. అంత ఆయన లీల. నేను దేనికోసం ఇలా పాటుపడుతున్నా అంటే అంత టువర్డ్స్ కల్చరే నేను చేస్తాను, మంచి కోసమే చేస్తాను, మంచి కోసమే నిలబడతాను. కాబట్టి ఆ ప్రకృతి నన్ను ముందర నడిపిస్తుంది, కాలం నడిపించేది నన్ను, నేను నడుస్తా, అంతే. ఆ ప్రోగ్రామ్ అయిపోయింది. అన్న మన లైఫ్లో, సార్ మన లైఫ్లో ఇలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ ఇంకా చేయలేము, నెగిటివ్, నో నో నో. పిల్లలకు మళ్ళీ అదే మాట, మళ్ళీ ఇలా నెగిటివ్ ఎందుకు అనుకుంటారు నాన్న, మళ్ళీ ఏమో నెక్స్ట్ మంత్లో చేస్తామేమో అని అనుకున్నాం, అంతే. అనుకోండి, అరే అన్న మీరు మరీ ఇంత అంటే నమ్మకం, మీరిచ్చే నమ్మకమే మనకు రిటర్న్ ఇస్తుంది. అది స్పష్టత, స్వచ్ఛతతో ఉండాలి. విత్ ఇన్ 1 month తర్వాత ఉజ్జయిని మహాంకాళేశ్వర్లో అక్కడ శివ కారిడార్ అని చాలా భారీ ఎత్తున 800 కోట్లు పెట్టి అక్కడ నిర్మించడం జరిగింది. ప్రధాని గారు దానికి గెస్ట్, ఓపెనింగ్కి మేము ప్రోగ్రామ్ చేసాం. ఇక చూడండి, మళ్ళీ పిల్లలు కదా పాపం, అంటే యుక్త వయసు వాళ్ళు, అంటే నమ్ముతున్నారు కానీ అప్పటికప్పటికి దాన్ని ఓకే లైట్ తీసుకుంటున్నారు అనమాట. అన్న ఇది రెండోసారి, ఇట్స్ లైక్ సంథింగ్ ఎల్స్ ఫర్ అస్ అన్నట్టు. కొంచెం అంటే మీరు మెడిటేషన్ చేయండి, స్వచ్ఛంగా ఉండండి, స్వచ్ఛంగా స్పష్టతతో మాట్లాడండి అని చెప్పేవాడిని. ఇక వాళ్ళు కూడా మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ అయిపోయి రిటర్న్లో ట్రైన్లో వస్తుంటే, అన్న ఈ రెండు అంటే ఓకే వీఆర్ వెరీ హ్యాపీ. పేరుని అంటే ఆయనకు శివతాండం అంటే ఇష్టం, అది ఇది అని చెప్పేసి అనుకుని అట్లా ఉండే అనమాట. మళ్ళా అంటే ఉజ్జయిని రావడం అనేది చాలా కష్టం అన్న. ప్రధాని ప్రోగ్రామ్ అంటే చేసాం కానీ మళ్ళీ ఉజ్జయిని రావడం ఏమో, ఈ మంత్ ఎండింగ్కే మళ్ళీ వస్తామేమో, ఎందుకు నాన్న అట్లా అనుకుంటారు. డోంట్ బీ ఇన్ ద నెగిటివ్, బీ విత్ ద పాజిటివ్ ఆల్వేస్. ఆ స్వచ్ఛంగా నమ్మకాన్ని ఉంచండి, అంతవరకే. లేలే ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ అన్నట్టు మాట్లాడు. సరే మీరు హ్యాపెన్ అవ్వదు అంటున్నారు. ది పవర్ ఆఫ్ థింకింగ్, అంతే. సీక్రెట్. రోండాబాన్ రాసిన బుక్ అంతా మీరు అంటే అవపోసం మీరు ఇప్పుడు అంటే ఎవరో చెప్తున్నారు, ఆ బుక్ పేరు కూడా నాకు తెలియదు, నిజంగా తెలియదు. తెలియదు కానీ అంటే యాక్చువల్లీ నేను నమ్మే ప్రకృతి అంటే అంతే, ఆ పాజిటివ్నెస్ ఉంటే ఏదైనా సాధ్యం. అంతే. అంటే ఈ విశ్వంలోకి మీరు ఆలోచించిన ఆలోచన అక్కడికి పోవడము, అది నిజం అవుతుంది అని నమ్మడం అనే ఒక, అంటే వితౌట్ ఎనీ డీవియేషన్, అంటే ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ గా నీకు పాజిటివ్ గా 100%, అలా 99.9 ఉన్నా కూడా 0.1% అచీవర్ గా మీరు. అయితే యాదృచ్ఛికంగా ఏంటంటే మళ్ళీ అదే మంత్ ఎండ్ లో ఫోన్ కాల్, మళ్ళీ మధ్యప్రదేశ్ స్టేట్ ఫార్మినేషన్ డేకి తప్పకుండా రావాలి అని చెప్పేసి. క్యా బాత్, అసలు ఏంది ఇది, ఏం జరుగుతుంది అసలు. పిల్లలందరూ ఇక అక్కడి నుంచి వాళ్ళు కూడా మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అమ్మ అంటే కొంతమందినైనా నేను ఓకే వీళ్ళు డ్యాన్స్ మాత్రమే చేస్తారు, నేను డ్యాన్స్ చేసేవాడిని, మెడిటేషన్ చేసుకునేవాడిని ఆ గురుగారి దయ వల్ల. ఓకే సరే వీళ్ళకి కూడా మనం ఒక మంచి కల్చర్ని అలవాటు చేయాలి కదా, ఒకటి అలవాటు చేసాం, దానితో ఇది కూడా చేస్తే బ్యాలెన్సింగ్గా ఉంటుంది లైఫ్ అనేది అర్థం చేసుకున్నా. వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు, మేము ప్రోగ్రామ్ చేసాం, వచ్చాం. ఇక ఉజ్జయిని అనేది ఇక మాకు ఎట్లా అంటే ఏ కార్యక్రమాలు జరిగినా మమ్మల్ని పిలిపిస్తారనమాట. ఆది శంకరాచార్యులు గారి అక్కడ విగ్రహం స్థాపన కూడా జరిగింది ఓంకారేశ్వర్లో, దానికి కూడా మళ్ళీ మేమే ఓపెనింగ్కి. రాజ్ కుమార్ అన్న, కేంద్ర ప్రభుత్వం పురస్కారం మీరు తీసుకున్నారు పేరుని ద్వారా.
బాగుంది. కానీ మన రాష్ట్రం నుండి కూడా మీకేమన్నా గౌరవ సత్కారం దక్కిందా అన్న? అన్న చాలా అద్భుతంగా దక్కింది. ఎందుకంటే మన సీఎం గారు పిలిపించి మరి సీఎం అంటే ఇప్పుడు కొత్త సీఎం అన్న పాత సీఎం? మన యంగ్ అండ్ డైనమిక్ ఉడుకు రక్తంతో ముందుకెళ్తున్న అనుమల రేవంత్ రెడ్డి గారు సీఎం గారు పిలిపించి మా ముగ్గురిని పిలిపించారు. ఆయనకు అంత టైం ఉందా అన్న? అరే ఇప్పుడే మొన్ననే ఆయన వచ్చినటువంటి సందర్భంలో మీరు మిమ్మల్ని గుర్తించుకొని అంటే అన్ని ఎలక్షన్ల పర్వమే నడిచింది కాదే, ఆ మధ్య టైంలోనే ఎక్కడ దొరికింది ఆయన? ఆ మధ్య టైంలోనే చాలా హల్చల్ అయింది. అది పేపర్ కూడా వచ్చి ఉండే యాక్చువల్లీ. సో మనకు ఎలా ఎంత అద్భుతంగా అంటే ఈ అదే చెప్పాను కదా, 3 వాసులు 3 ఉస్తాదులు అని చెప్పాను కదా, ముగ్గురికి పిలుపు వచ్చింది అనమాట. అందులో ఫస్ట్ మన అందే భాస్కర్, ఎందుకంటే ఈ సంవత్సరానికి లాస్ట్ సంవత్సరానికి అనౌన్స్ చేశారు. అసలు ఈ ఉస్తాద్ అవార్డులు వచ్చిన ఎవరు ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేయడం, మిత్రుడు భాస్కర్ బ్రదర్ ఇట్లా నాకంటే ముందు రాజ్ కుమార్ నాయక్ గారికి వచ్చింది బంజారా బిడ్డ, దాన్ని మొట్టమొదటిగా సాధించిన చౌదరపల్లి బీసీ వర్గానికి చెందిన రవి గారికి వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ ముగ్గురిని పిలవండి అంటే రవి గారు ఆ రోజు రాలేకపోయారు, వేరే ఊర్లో ఉన్నారు వేరే కార్యక్రమంలో. సో నేను భాస్కర్ బ్రదర్ ఇద్దరం వెళ్తే ఇద్దరికి వారి క్యాబిన్లో కూర్చోబెట్టుకుని వారి ఇంటి దగ్గర అందరినీ బయటికి పంపి డోర్ వేసేయండి అని చెప్పి ఒక 10-15 నిమిషాలు మాట్లాడారన్న. గ్రేట్ అన్న. చాలా చాలా అద్భుతంగా మాకు సన్మానం చేస్తాం. మేము శాలువా కప్పుదాం, అరే సీఎం గారు మనల్ని పిలిచారు మనం శాలువా కప్పాలని చెప్పేసి మనం వెళ్ళాం. కానీ మీరు శాలువా కప్పుడు కాదు తమ్మి, నేను మీకు శాలువా కప్పుతా. అద్భుతమైన పేరు తీసుకొస్తున్నారు మీరు, ఇలాంటి అవార్డు రావడం అంటే చిన్న విషయం కాదు, రాష్ట్రానికి గొప్ప కదా, గొప్ప అంటే అద్భుతం అన్న. 140 కోట్ల మంది జనాభాలో పేరిణి నాట్యంలో మొట్టమొదటి అవార్డు నాకు. ప్రపంచంలో డప్పుకి ఏమైనా అవార్డు ఏమైనా వచ్చిందంటే అది ఓన్లీ మన భాస్కర్ బ్రదర్. అట్లా అంటే ఒక్కొక్క వ్యవస్థకి అంత గొప్ప ఖ్యాతిని తీసుకురావడం కూడా చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప ఖ్యాతి తీసుకొచ్చిన వారికి ఇలా సీఎం గారు పిలిచి స్వతహాగా ఆయనే సన్మానం చేయడం గొప్ప విషయం. కానీ అంటే ఆయన ఎలక్షన్ టెన్యూర్ ఇవన్నీ ఉండగా ఇంత స్ట్రెస్ ఉన్నా గానీ పిలవడం అనేది, మళ్ళీ పిలిపిస్తా అన్నారన్న, మళ్ళీ పిలిపిస్తా అన్నారు. మా యొక్క అంటే కళాకారులకు కూడా ఏదైనా జీవన ఉపాధిగా ఏదైనా చేయాలి అని చెప్పేసి తప్పకుండా మేము కూడా వారిని కోరడం జరిగింది. తప్పకుండా ఏమైనా చేస్తాము అని చెప్పేసి మాట కూడా ఇచ్చారు. సో వారు పిలిపిస్తారని మళ్ళీ పిలిచి మంచి సన్మాన కార్యక్రమం పెట్టి అనౌన్స్ చేస్తారని మేము ఖచ్చితంగా. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రతి విద్యాలయాలు ఏదైతే ఉన్నాయో ఈ నృత్య కళాశాలలు కూడా ఉన్నాయి. కానీ ఉన్నటువంటి క్రమంలో మీలాంటి వాళ్ళని గుర్తించి మన ఛానల్ ద్వారా అప్పీల్ చేస్తున్నా నేను. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఖచ్చితంగా అప్పీల్ చేస్తున్నా. ఎందుకంటే ఈ యువతను సన్మార్గంలో నడపాలంటే ఈ కళలనే మనం సంస్కృతిని ఆరాధిస్తే దాన్ని గుర్తించి దాన్ని తీసుకొని ఈ కళాశాలలకు ప్రత్యేకమైన గుర్తింపిచ్చి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు ప్రతి పాఠశాలలో కంపల్సరీ ఒక సబ్జెక్ట్గా మన కంపల్సరీ అది కంపల్సరీ విద్య అనేదని ఒక ఎలక్టెడ్ సబ్జెక్ట్గా మన సంస్కృతులను కాపాడుకునే సబ్జెక్ట్ను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మీలాంటి వారికి, మీ దగ్గర శిక్షణ పొందిన వారికి, మీ సమకాలీకులకు, మీకు గురువులు ఏదైతే మీ గురువులు ఉన్నారో వాళ్లకు గౌరవ పురస్కారాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రజలకు ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో కళలను గుర్తించుకునే ఆవశ్యకత ప్రభుత్వాలపైన ఉంటుందని చెప్పేసి మన ఏఎన్ఆర్ స్టూడియో తరఫున రాజ్ కుమార్ అన్న ఆధ్వర్యంలో నేను రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నా. ఎందుకంటే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి విద్యాలయంలో, కళాశాలలలో, విశ్వవిద్యాలయాలలో కూడా ఒక ఐడెంటిటీ ఇచ్చి గౌరవ డాక్టరేట్స్ కూడా ప్రకటించి వాళ్లకు ఖచ్చితంగా ఉపాధి అవకాశంగా ఖచ్చితంగా గుర్తించాలని. ఎందుకంటే అనేక మంది కన్నీటి గాథలు అనేకం ఉన్నాయి. కళలను గుర్తిస్తున్నారు కానీ గుర్తించిన వరకే అక్కడికే వర్తించకుండా వాళ్ళ జీవనోపాధి కూడా ఖచ్చితంగా చూసుకోవాలని, ఖచ్చితమైన మనకు ఈ సమాజం నిర్మాణం కావాలి, ఈ దేశాన్ని రక్షించుకోవాలంటే కేవలం కళా పోషణ ద్వారానే సాధ్యమవుతుందని రాజ్ కుమార్ అన్న మాటల ద్వారా ఇచ్చినటువంటి సమాజానికి ఇచ్చినటువంటి యువతకి ఇచ్చినటువంటి మెసేజ్ ఆదర్శంగా ఉంటుందని, ఇలాంటి రాజ్ కుమార్ అన్న గారిని ఖచ్చితంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా ఇలాంటి, ఎందుకంటే నా కళ నేను నాకు అవార్డు ఇది కాకుండా ఆయన మాట్లాడింది ఏదైతే కళ
ఆయన సాధించుకున్న కళను ఖచ్చితంగా ఒక సమాజం పట్ల బాధ్యతతోటి మనకున్నటువంటి సంస్కృతిని పట్ల బాధ్యతతోటి అతని తల్లిదండ్రులు కన్నా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో అమ్మా నాన్నకు హ్యాట్స్ ఆఫ్ మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరపున. ఇలాంటి వ్యక్తులు రాజ్ కుమార్ అన్న లాంటి వ్యక్తులు అన్న ద్వారా కానీ అన్న ఇంకా చాలా మంది గురువుల ద్వారా కానీ తయారై ఈ మన దేశ నిర్మాణము, రాష్ట్ర నిర్మాణము, సమాజ నిర్మాణము, వ్యక్తి నిర్మాణం జరగాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు అన్న. ధన్యవాదాలు.